परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 99వ భాగం. శ్రీరామచంద్రుల వారు ఈ జీవన్ముక్త విదేహముక్తుని యొక్క లక్షణాలని సమగ్రంగా విన్నారు వశిష్ఠ మహాదేవుని ద్వారా. వింటూనే అంటున్నారు మహర్షితో, మహర్షి, మీరు చెప్తున్నటువంటి ఈ విదేహముక్తి అంత సులభమైందిగా నాకేమీ అనిపించడం లేదు. ముందు ఈ జీవన్ముక్త స్థితికి విదేహముక్త స్థితికి వెళ్ళాలి అంటే ప్రాథమికంగా ఈ చిత్తాన్ని ముందు దాన్ని నిగ్రహించేటువంటి ఉపాయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఈ చిత్తం చూసారా, ఇది ఎంతో చంచలంగా ఉంది. మరి ఈ చంచలంగా ఉన్నటువంటి ఈ చిత్తాన్ని నిరోధించగలిగేటువంటి సరైనటువంటి ఉపాయాన్ని మీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను. ముందు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు ముందు ఈ చంచలమైనటువంటి చిత్తాన్ని నిగ్రహించడం బాగా గనక అభ్యాసం చేసినట్లయితే తర్వాత నేను ఈ జీవన్ముక్తి విదేహముక్తుల గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా మహర్షి అని అంటున్నాడు అన్నమాట. దానికి రాఘవ, ఈ చిత్తాన్ని నిరోధించాలి అంటే ఆ చిత్తం యొక్క వాస్తవ స్వరూపం ఏదో దాన్ని మొట్టమొదట మనం గ్రహించాలి. ఇప్పుడు ఏదైనా ఒకరిని ఎవరైనా ఒక టెర్రరిస్టో ఎవరినో పట్టుకోవాలనుకో, అతనికి సంబంధించిన గుట్టుమట్టులు అవన్నీ కూడా బాగా ఆకలింపు చేసుకున్న తర్వాతనే ఈ మిలిటరీ ఆఫీసర్లు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. అలాగా ఒక శత్రువుని మట్టు పెట్టాలంటే ఆ శత్రువు యొక్క స్వరూప స్వభావాలేవో శక్తియుక్తులేవో ముందు మనం గ్రహించాలి. అయినా ఇక మనం రాను ఈ చిత్తం విషయమై మనస్సు విషయమై మనం విస్తారంగా మనం చర్చించబోతున్నాము. కాబట్టి నీవు ఈ చిత్తాన్ని గురించి తెలుసుకోవాలి, మనసును గురించి తెలుసుకోవాలన్నటువంటి ఉబలాటం కొంచెం తగ్గించుకో. మన విచారణ మనం మెల్లమెల్లగా కొనసాగే కొద్దీ నీకు సర్వము విదితమవుతుందయ్యా, సర్వము తెలుస్తుంది. కొద్దిగా ఓపికగా ఉండు అంటున్నాడు. బాగా కనుక మనం దీని మీద బాగా మనం చర్చించే కొద్దీ నీకు దీని గురించి దీని స్వరూపం చక్కగా అర్థమవుతుంది. అసలు చెప్పాలంటే నీ స్వరూపాన్ని ముందు తెలుసుకోగలిగితే అక్కడి నుంచి మిగతా అన్నీ కూడాను నీకు చక్కగా అర్థమవుతాయి. రామచంద్ర, నీ స్వరూపం ఏమిటో నీకు తెలుసా అంటున్నాడు అన్నమాట ఇక్కడ వశిష్ఠ మహర్షి. నీ స్వరూపము చిన్మాత్రం అంటున్నాడు. అంటే నీ స్వరూపం చిన్మాత్రం. నువ్వు జీవాత్మలాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు చిన్మాత్ర స్వరూపుడివి. పరమాత్మ స్వరూపం ఏదో జీవాత్మమైనటువంటి నీది కూడా అదే స్వరూపం. నీవు జీవాత్మగా నేను భావించుకుంటున్నావు. నీ జీవాత్మకి పరమాత్మకి ఎటువంటి తేడాను లేదు. నువ్వు అనవసరంగా జీవాత్మ పరమాత్మ అని రెండుగా విభజించి చూస్తున్నావు. అందుకే నీకు ఈ మనస్సు చంచలంగా ఉంది. ఈ చంచలమైన మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది నీకు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు జీవాత్మ అని విభజించి చూస్తున్నావు పరమాత్మ నుంచి. కానీ జీవాత్మ పరమాత్మ రెండు వేరు కావయ్యా, రెండు కలిసి ఒక్కటే. అది అవిభక్తం అయ్యా, అవి అవిభక్తము, చిన్మాత్రము, చేత్యరహితము అంటున్నాడు. ఇక్కడ రెండు మాటలు వచ్చాయి. ఏంటి? చిన్మాత్రం అనేటువంటి మాట మనం పదే వింటుంటాం. ఆధ్యాత్మిక గ్రంథాలలో చిన్మాత్రం అనేది భలే వింటుంటాం అనమాట. ఏంటి చిన్మాత్రం అంటే? చిన్మాత్రం అంటే చేత్యరహితము, చేత్యము లేనటువంటిదే చిన్మాత్రము. చేత్యము లేనటువంటిదే చిన్మాత్రము అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. చేత్యం లేనిదేదో అది చిన్మాత్రం. అంటే ప్యూర్ కాన్షియస్నెస్. చేత్యము అంటే ఒక మలినము అనుకుందాం. మలినము లేని ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది చిన్మాత్రం. అంటే నువ్వు దేని తాలూకు స్పృహ పెట్టుకుని ఉన్నావో ఆ స్పృహ లేనటువంటి జ్ఞానం అన్నమాట.
ఆ స్పృహ లేనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది చిన్మాత్రం. దానికి ఏ పేరు? ఈ మలినాన్ని, ఈ స్పృహ, ఈ అన్నాం కదా, ఈ గేయము అన్నా చైత్యం అన్నా ఒకటే. ఈ మలినాన్ని ఏమంటామంటే చైత్యం అని పేరు పెట్టాం. కాబట్టి అది చిత్ అంటే చైత్యం లేనటువంటి శుభ్ర ప్యూర్ కాన్షియస్నెస్. చిత్ అయితే ఈ మలినం కలిసింది ఏమవుతుంది? ఈ మలినం చైత్యం అనేటువంటి మలినం కలిసి అది ఇంప్యూర్ అవుతుంది. సరే, అది అటు పక్కన పెడితే మనం మామూలుగా ఈ చిత్తు చైత్యం అనేటువంటి మాటల్ని మాత్రం బాగా మనసులో గట్టి పెట్టుకోవాలి. ఈ పదాలని ఇతర గ్రంథాలు ఏమంటే జ్ఞానం గేయం అంటుంటారు. ఈ చైత్యము లేకపోతే గేయం అంటే ఏంటంటే ప్రాపంచికమైనటువంటి నామ రూప క్రియలు, వాసనలు, వృత్తులు వీటన్నిటిని కలిసి గేయం లేకపోతే చైత్యం అనేటువంటి పదం కింద చేరుస్తూ ఉంటారు. చైత్యం అంటే మాలిన్యం అనుకోండి. మాలిన్యం ఏంటా? మాలిన్యం నామరూప క్రియలు, వృత్తులు, ఆలోచనలు, వాసనలు ఇవన్నీ కూడాను చైత్యం కిందకు వస్తాయి. చైత్యరహితం అంటే అవి లేనటువంటి చిత్ ఏదైతే ఉందో అది చిన్మాత్రం. చైత్యం అనేది నీకు కనపడకూడదు, ఇంకా చైత్యం అనేది లేకుండా ఉండాలి. ఆ చైతన్యం శుద్ధంగా ఉండాలి. చైత్యంతో కంటామినేట్ కాకూడదు, ఆ మాలిన్యంతో కంటామినేట్ కాకూడదు. ఇది అర్థం కావాలంటే ఆకాశం, ఇప్పుడు ఆకాశం ఉంది పైన, నిర్మలంగా ఉంది, మబ్బులేమీ లేవు, ఇది చిన్మాత్రం. చైత్యము లేనటువంటి చిత్ అనమాట అనుకుందాం. ఆ నిర్మలంగా ఉంది, పైన ఏం మబ్బులు లేవు. నేను ఇక్కడ కూర్చోన్నాను, పైన ఏం మబ్బులు లేవు, మబ్బులు ఏమీ లేవు, నిర్మలంగా ఉంది, ఇది చిన్మాత్రం. అయితే ఒక గంట ముందు వర్షం, పెద్ద వర్షం వచ్చింది. మబ్బులు నల్లగా ఉన్న కారు మబ్బులు బేతాళాల్లాగా ఆకాశంలో కనపడ్డాయి. ఆ మబ్బులు అవన్నీ కూడాను చైత్యం. అర్థమైందా? ఇప్పుడు ఎట్టుంది? ఆ చైత్యం లేని చిన్మాత్రంగా ఉంది ఆకాశం. ఇందాకెలా ఉంది? ఆ చైత్యంతో కలిసిందనమాట. కాబట్టి చిన్మాత్రం అనేది దేన్ని అనుకుంటాం? నిర్మలమైన ఈ ఆకాశాన్ని చిన్మాత్రం అనుకుంటాం. ఆ మేఘాలు కమ్ముకొచ్చినటువంటి ఆ స్థితిలో దాన్ని ఏమంటాం? అది చైత్యం కలిసి ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. వర్షాకాలంలో మేఘాలతో కూడినటువంటి ఆకాశంలాగా ఇప్పుడు మనబోటి వాళ్ళకున్న ఈ ప్రపంచం తాలూకు నామరూప క్రియలు, వృత్తులు, వాసనలు ఇవన్నిటితో మా మేఘాల్లాగా ఈ చైతన్యంలో చేరిపోయినాయన్నమాట. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి చిత్తు కాకపోదు, చిత్తే అది, కానీ ఈ యొక్క మలినంతో కలిగి ఉంది, అంతే కదా. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఉంటుంది. ఈ ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశము అంతఃకరణం మీద పడుతుంది. అద్దం, అంతఃకరణం అనేటువంటి అద్దం మీద పడినప్పుడు ఆ టచ్ అయినప్పుడు అంతఃకరణ యొక్క ఆ యొక్క చైత్యం, ఇది అంతఃకరణ చైత్యం. ఇక్కడ వాసనలు, వృత్తులు, నామరూపాలు ఇవి అంతఃకరణ అంటే. ఈ ప్రత్యేగాత్మ వెళ్ళి దాని మీద ఎప్పుడైతే పడిందో ఇది ఈ యొక్క ఏమవుతుంది? ఇది ఈ చిత్తు మలినమైంది, అవునా కాదా? ఈ ప్రత్యేగాత్మ యొక్క ఈ యొక్క రిఫ్లెక్షను అంతఃకరణ మీద పడినప్పుడు ఆ అంతఃకరణలో ఉన్నటువంటి ఆ వాసనలు, వృత్తులు, నామరూపాలు ఇవన్నీ కూడాను అవి కలిసి ఇది మలినమైంది ఈ చైతన్యం. కాబట్టి మనలో జీవాత్మలో చైతన్యం లేక కాదు, ఉన్నది. అయితే చైత్యంతో కూడి ఉన్నదన్నమాట. చైత్యం కలిసింది, మలినాలు కలిసి ఉన్నాయన్నమాట. ఇందాక ఇప్పుడు ఆకాశం లేకపోలేదు, ఉంది ఆకాశం అక్కడ, కానీ దీంట్లో మేఘాలు అనేటువంటి ఆ చైత్యం ఇందాక కలిసి ఉంది, ఇప్పుడు లేదన్నమాట. అర్థమవుతుందా? ఆ చైత్యంతో కలిసి ఉన్నప్పుడు దీన్ని మనం జీవాత్మ అని అంటున్నాం అన్నమాట. అసలు ఈ విషయం ఎందుకు చెప్పుకున్నాం ఇవన్నీ అంటే, విదేహముక్తునికైనా జీవన్ముక్తునికైనా చిన్మాత్రమే ఉంటుంది కానీ చైత్యం ఉండదు. ఏంటైంది? నామరూప క్రియలు, అదేవిధంగా వాసనలు, అదేవిధంగా వృత్తులు ఇవేమీ ఉండవు. వానికి కేవలం శుభ్రంగా జ్ఞానం, ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ ప్యూర్ కాన్షియస్నెస్లో ఏమాత్రం మలినాలు ఉండవు. ఈ జీవన్ముక్తుడిలోనూ విదేహముక్తుల్లోనూ చైత్యం లేదు, ప్యూర్ కాన్షియస్నెస్ ఉంది. ఎప్పుడైతే ఈ చైత్యం లేదో, చైత్యం అనేదే అడ్డుపడతా ఉంటుంది వ్యాపించడానికి. ఇది ఇక్కడ వరకే పరిమితం అయిపోయి ఉంటుంది చైత్యం ఉంటే. జీవాత్మ, నేను జీవుణ్ణి, నేను మూడు మూరల దేహాన్ని, మనసుని, ప్రాణాన్ని అనుకుంటుంటే ఇక్కడికే బంధించబడిపోతాం. ఎప్పుడైతే ఈ చైత్యం లేదో లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అలాగా వ్యాపిస్తుంది. ఈ చైత్యం అనేదే అడ్డుపడుతుంది వ్యాపించకుండా లోపల ఉన్న ప్రత్యేగాత్మని. ఎప్పుడైతే చైత్యం లేదో జీవన్ముక్తుల్లో, విదేహముక్తుల్లో ఆ చైతన్యం కాస్త ఆ చైత్యం లేదు కాబట్టి ప్యూర్ కాన్షియస్నెస్ అలాగా వ్యాపించేస్తుంది అనమాట. అర్థమవుతుందా?
ఈ చైతన్యం ఒక వ్యాప్తికి అడ్డు తగిలేది ఆ చైత్యమే. ఇప్పుడు చైత్యం లేదు కాబట్టి విదేహముక్తుల్లో జీవన్ముక్తుల్లో అది అలాగా వ్యాపిస్తుంది అనమాట. అనంతమయ కాబట్టి ఇప్పుడు దాన్ని అనంతము అంటాం అన్నమాట. అజరం, జర లేదు, మరణం లేదు. ఎందుకు జర లేదు? జీర్ణించిపోవడం, కృషించిపోవడం దేని లక్షణాలు? చైత్యం లక్షణాలు. నామరూప క్రియలు, వృత్తులు, వాసనలు, వీటి లక్షణాలు అనమాట. ఈ లక్షణాలు ఎప్పుడైతే దాంతో కలిసినాయో, ఇదే నేను అని ఈ జీవాత్మ ఇదే నేను అనుకున్నప్పుడు దాంతో కూడా కలిసి దాని లక్షణాలు ఏడుకొచ్చి వీడి కూడా జరామరణాలు జీవుడికి ఉంటున్నాయి. అలా చైత్యం లేనట్లయితే జరా లేదు, మరణము లేదు, ఏమి వాడు ఎలా ఉంటాడు? ప్యూర్ కాన్షియస్నెస్గా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఆ చైత్యం లేదు కనుక అది అజరం అయిపోతుంది, శివం అయిపోతుంది. ఈ చైత్యం నశిస్తుంది ఎప్పటికైనా. ఆ చైత్యం నశించేటప్పుడు ఆ జీవాత్మకు కూడా నశింపు ఉంటుంది. ఆ జీవాత్మ నేనే దీన్ని నెత్తినేసుకొని ఎప్పటి వరకు ఉంటాడో ఆ నెత్తినేసుకొని ఉండడం వల్ల ఈ జీవాత్మ కూడాను ఆ లింగ శరీరం మళ్ళీ అదే విధంగా ఆ మరణం అప్పుడు ఆ లింగ శరీరం వెళ్ళి మళ్ళీ ఆ లింగ శరీరం మళ్ళీ శరీరాన్ని ధరించి ఇదే రకమైనటువంటి ఈ పరిక్రమణలో తిరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చైత్యం అనేదే బంధము. ఆ చైత్యం అనేది లేనట్లయితే ఆ యొక్క ప్రత్యేగాత్మ అంతటా వ్యాపిస్తుంది. ఈ వ్యాపన అనేది జీవన్ముక్తుల్లో విదేహముక్తుల్లో మనం చూడొచ్చు రామా అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణ.